వినుడు వినుడు శ్రోతలారా, మహాభారత కథలు మన మనుగడ కోసం అందించిన కథలు. శూరులు ధీరులు వీరుల చరితలు, మన కృష్ణయ్య బోధించిన బోధలు. ఎంత విన్నా తరగని చెరగని మరువలేని మన భారతం మహాభారతం. ఓం నమో భగవతే వాసుదేవాయ. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం. మన మనుగడ కోసం మహాభారతంలో చెప్పిన కథలు అందించిన వారు శ్రీ ఉపాధ్యాయుల వెంకటేశ్వర్లు గారు. మోహనవాణి వినండి, వింటూనే ఉండండి. మీ బంధుమిత్రులకు కూడా పంపించండి. మీ స్పందన తెలియచేయండి. తద్వారా మోహనవాణి అభివృద్ధికి భాగస్వాములు కండి. ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. ఇక మన మనుగడ కోసం మహాభారతంలోని కథలు విందాం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. జపమహిమను తెలుపు ఒక బ్రాహ్మణుని కథ. భీష్ముడు ధర్మరాజుతో ధ్యానయోగాన్ని వివరిస్తున్నాను అని చెప్పి, ఈ యోగాన్ని తెలుసుకొని మహర్షులు లోకంలో సనాతన సిద్ధిని పొందారు. యోగులు శీతోష్ణాది ద్వంద్వాలను సహితం నిత్యము సత్వగుణములో ఉండాలి. అన్ని రకాల ఆసక్తుల నుండి విముక్తులై శౌచ సంతోషాది నియమాలను పాటిస్తూ, స్త్రీ సంసర్గం లేని చోట, ధ్యానానికి భంగం కలిగించే వస్తువులు లేని చోట, మనసుకు పూర్తిగా శాంతి కలిగే చోట ధ్యానం చేయాలి. ముందుగా ఇంద్రియాలను మనసులో స్థిరపరచాలి. తరువాత పంచేంద్రియ సహితంగా మనసును ధ్యానంలో ఏకాగ్రం చేయాలి. ఏకాగ్రమైనప్పుడు కొద్దిసేపటి వరకు అది ధ్యానంలోనే స్థిరంగా ఉంటుంది. కానీ తిరిగి నాడీ మార్గంలో ప్రవేశించి వాయువు వలె చంచలమైపోతుంది. ఇటువంటి విక్షేప సమయంలో ధ్యానయోగం తెలిసిన సాధకులు విచారపడకూడదు, దుఃఖపడకూడదు. కానీ ఆలస్యం ఆశ్చర్యం వదిలి ధ్యానం ద్వారా మనసును మళ్ళీ ఏకాగ్రం చేసే ప్రయత్నం చేయాలి. ధ్యాన సమయంలో ఎంత క్లేశం కలిగినా సరే సాధకుడు గాభరా పడి ప్రయత్నం విడిచిపెట్టకూడదు. కానీ ఆత్మ కళ్యాణం కోసం విశేష తత్పరతతో అందులో నిమగ్నం కావాలి. ప్రతిదినం మనసును, ఇంద్రియాలను ధ్యాన మార్గంలో స్థిరపరిచి యోగాభ్యాసం చేయడం వలన ఇంద్రియ సహితంగా మనసు తనంత తానే శాంతిస్తుంది. ఈ రీతిగా మనసును నిగ్రహించుకొని ధ్యానం చేసే యోగికి లభించే దివ్యసుఖం మనిషికి ఏ ప్రయత్నం చేసినా దైవ సహాయం వలన కూడా లభించజాలదు. ధ్యానం వల్ల కలిగే సుఖం అనుభవంలోనికి ఎంతగా వస్తుందో అంతగా ధ్యానం మీద అనురాగం పెరుగుతుంది. ఈ రీతిగా యోగులు ధ్యానం ద్వారా దుఃఖ శోకరహితమైన నిర్వాణాన్ని పొందగలుగుతారు. అప్పుడు యుధిష్ఠిరుడు, జపం చేసేవారికి ఎటువంటి ఫలం ప్రాప్తిస్తుంది? అతనికి ఏ లోకాలలో స్థానం లభిస్తుంది? జప విధి ఏమిటి? జపకుడని ఎవరిని అంటారు? జపించడానికి తగిన మంత్రం ఏది? మీరు సర్వజ్ఞులు కనుక ఇవన్నీ నాకు చెప్పండి అని అడిగాడు. భీష్ముడు చెప్తున్నాడు, ఈ విషయంలో పండితులు యమ, కాల, బ్రాహ్మణ సంవాద రూపమైన ఒక ప్రాచీన కథను ఉదహరిస్తారు. హిమాలయ పర్వత సమీపంలో మహా యశస్వి ధర్మాత్ముడు అయిన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు కౌశిక వంశంలో పుట్టిన పిప్పలాదుని పుత్రుడు.
వేదాలలో అతడు సంపూర్ణ పాండిత్యం సంపాదించాడు. షడంగాలలోనూ అతనికి అపరోక్ష జ్ఞానం ఉంది. అవి సదా అతని నాలుకపై నిలిచి ఉండేవి. ఒకసారి అతడు సంహితా జపం చేస్తూ గాయత్రి జపం తపస్సులో మునిగి ఉన్నాడు. ఈ నియమాన్ని పాటిస్తూ అతనికి 1000 సంవత్సరాలు గడిచాయి. తదనంతరం సావిత్రీదేవి ప్రత్యక్షమై, బ్రహ్మర్షి, నేను నీ పట్ల ప్రసన్నురాలయ్యాను. నీకేమి కావాలి చెప్పు, నీ కోరిక ఏది నెరవేర్చను అని అడిగింది. దేవి ఇలా అడగగానే ధర్మాత్ముడైన బ్రాహ్మణుడు, శుభాంగి, ఈ మంత్రజపం మీద నాకు కోరిక అంతకంతకు పెరగాలి. మనసుకు కలిగే ఏకాగ్రత రోజురోజుకు ఉన్నతి చెందాలి అని అడిగాడు. అది విని దేవి మధురంగా, నీవు కోరినట్లే జరుగుతుంది. నీకు నిత్య సిద్ధమైన బ్రహ్మ యొక్క ధామం లభించేలా నేను ప్రయత్నిస్తాను. ఇదేగాక ఇప్పుడు నీవు నన్ను వరదాన రూపంలో అడిగినది కూడా నెరవేరుస్తాను. నీవు ఏకాగ్రచిత్తుడవై నియమపూర్వకంగా జపం చెయ్యి. ధర్మం తానుగా నీ వద్దకు వస్తుంది. కాలుడు, మృత్యువు, యముడు కూడా నీ వద్దకే విచ్చేస్తారు. ఇక్కడ వారితో నీకు ధర్మ విషయమై వివాదం జరుగుతుంది అని పలికింది. భీష్ముడు చెప్తున్నాడు. ఇది చెప్పి సావిత్రి తన ధామానికి మరలిపోయింది. ఇక్కడ సత్యప్రతిజ్ఞుడైన బ్రాహ్మణుడు కూడా 100 దివ్య సంవత్సరాల వరకు జపం చేస్తూనే ఉన్నాడు. అతడు మనసును, ఇంద్రియాలను సదా వశంలో ఉంచుకునేవాడు. క్రోధాన్ని జయించాడు. ఇతరులలో దోషాన్ని దర్శించేవాడు కాదు. ఈ రీతిగా అతని నియమం పూర్తి కాగానే ధర్ముడు ప్రసన్నుడై అతనికి ప్రత్యక్షంగా దర్శనమిచ్చి, బ్రాహ్మణ, నా వైపు చూడు. నేను సాక్షాత్తు ధర్ముడిని. నిన్ను దర్శించడానికి వచ్చాను. ఈ జపానికి నీకు లభించిన ఫలం గురించి విను. మనుష్యులకు, దేవతలకు ప్రాప్తించే లోకాలన్నీ నీవు జయించావు. నీవు దేవలోకాన్ని దాటి పైలోకాలలో కాలు పెడతావు. కనుక ముని, ఇక నీవు నీ ప్రాణాలను విడిచిపెట్టి ఏ లోకాలకు వెళ్ళాలి అనుకుంటున్నావో అక్కడికి వెళ్ళు. ఈ దేహాన్ని విడిచిపెట్టిన తరువాతనే ఆ లోకాలకు వెళ్ళగలవు అని చెప్పాడు. దానికి సమాధానంగా బ్రాహ్మణుడు, ధర్మ, నాకు స్వర్గంలో ఉండాలని కానీ వేరే లోకాలతో నాకేమీ పని లేదు. నేను ఇక్కడే గాయత్రి జపం చేసుకుంటూ ఆనందంగా ఉంటాను అన్నాడు. నాకు స్వర్గంలో ఉండాలని లేదు, వేరే లోకాలతో నాకేమీ పని లేదు. నేను ఇక్కడే గాయత్రి జపం చేసుకుంటూ ఆనందంగా ఉంటాను అన్నాడు. అప్పుడు ధర్ముడు, విప్రోత్తమ, నీకు శరీరం విడిచిపెట్టడం ఇష్టం లేకపోతే ఇదిగో చూడు, ఈ కాలుడు, మృత్యువు, యముడు స్వయంగా నీ వద్దకు వస్తున్నారు అన్నాడు. అదేవిధంగా వారు ముగ్గురు అక్కడికి రావడం జరిగింది. అందరికంటే ముందుగా యముడు, ద్విజోత్తమ, నేను యముడిని. నీ యొక్క ఉత్తమ ఆచరణకు, కఠోర తపస్సుకు ఫలం నీకు లభించిందనే సంగతి చెప్పడానికి వచ్చాను అని అన్నాడు. కాలుడు కూడా, ఈ జపానికి నీకు చాలా ఉత్తమమైన ఫలం లభించిందని, స్వర్గానికి వెళ్ళడానికి ఇది నీకు సమయం అని సూచిస్తున్నాను అని అన్నాడు. తరువాత మృత్యువు, ధర్మజ్ఞ, నన్ను మృత్యువుగా తెలుసుకో. కాలుని ప్రేరణతో నేను ఇక్కడ నుంచి నిన్ను తీసుకుపోవడానికి వచ్చానన్నది. అప్పుడు బ్రాహ్మణుడు, సూర్యపుత్రుడు యముని, మహాత్ముడైన కాలుని, మృత్యువును నేను స్వాగతిస్తున్నాను. చెప్పండి, నేను మీకు ఏమి సేవ చేయగలను అని పలికాడు. అర్ఘ్యపాద్యము సమర్పించాడు ప్రసన్నతాపూర్వకంగా. ఇక ఇప్పుడు నాకేమి సెలవు అని అడిగాడు. ఇంతలో తీర్థయాత్రకు బయలుదేరిన ఇక్ష్వాకు మహారాజు వీరందరూ ఉన్న చోటికి వచ్చి వారందరినీ పూజించి కుశల సమాచారం అడిగాడు. బ్రాహ్మణుడు కూడా రాజుకు ఆసనం, అర్ఘ్యపాద్యాలు అయ్యాక, మహారాజా, మీకు స్వాగతం. నా శక్తి మేరకు నేను మీకు ఏ కార్యాన్ని చేయగలను అని అడిగాడు. దానికి రాజు, మీరు బ్రాహ్మణులు కాబట్టి మీకు కొంత ధనం ఇవ్వాలి అనుకుంటున్నాను. మీకు ఎంత ధనం అవసరమో నన్ను అడగండి అన్నాడు.
అప్పుడు రాజుతో బ్రాహ్మణులు 2 రకాలుగా ఉంటారు. ఒకరు ప్రవృత్తి మార్గంలో నడుచుకునేవారు, రెండవ రకం నివృత్తి మార్గాన్ని ఆశ్రయించిన వారు. నేను ఇప్పుడు ప్రతి గృహం నుంచి నివృత్తుడనయ్యాను. అందుచేత నేను దానం తీసుకోవటం లేదు. నా తపోబలంతో మీకు ఏ కార్యాన్ని సిద్ధింపచేయను అని అన్నాడు బ్రాహ్మణుడు. దానికి రాజు, మీరు 100 ఏళ్ల పాటు జపం చేసి మీరు పొందిన ఫలాన్నే పూర్తిగా నాకు ఇవ్వండి అన్నాడు. బ్రాహ్మణుడు, అలానే జరుగుగాక, మీరు నా జపం యొక్క ఉత్తమ ఫలాన్ని స్వీకరించండి అన్నాడు. రాజు, మీకు మేలు అగుగాక, నేను అడిగిన జపఫలం నాకు అవసరం లేదు కనుక నేను వెళ్తున్నాను అంటూ, మీకు ఈ జపం వలన ఏ ఫలం అని అడిగాడు. దానికి బ్రాహ్మణుడు, దీనికి ఫలితంగా ఏమి లభిస్తుందో నాకు తెలియదు, కానీ నేను చేసిన జపాన్ని మీకు ఇచ్చేశాను. ఈ ధర్ముడు, యముడు, మృత్యువు, కాలుడు ఈ విషయానికి సాక్షులు అన్నాడు. రాజు బ్రహ్మ జ్ఞానానికి జపానికి ఫలం ఏమిటో, ఎలా ఉపయోగపడుతుందో చెప్పకుండా సందిగ్ధం ఉండే ఫలాన్ని కోరుకోవడం లేదు, అది మీ వద్దనే ఉంచుకోండి అన్నాడు రాజు. దానికి సమాధానంగా బ్రాహ్మణుడు, రాజా, నేను జపఫలాన్ని ఇచ్చివేశాను, ఇక రెండో మాటను నేను అంగీకరించను. మనం ఇద్దరం మన మాటలకు కట్టుబడి ఉండాలి. మొదట జపం చేసే సమయంలో నేను ఎప్పుడూ ఫలాన్ని కోరలేదు కనుక ఈ జపానికి ఫలం ఏమిటి అనేది నాకు ఎలా తెలుస్తుంది? మీరు ఇవ్వండి అని చెప్పి అడిగారు, నేను ఇస్తున్నాను అని చెప్పి ఇచ్చాను. ఇలాంటి దశలో నా మాటను అసత్యం చేయను. మీరు ధైర్యంగా సత్యాన్ని రక్షించండి. ఈ రీతిగా నేను స్పష్టంగా చెప్పినా కూడా నా మాట అంగీకరించకపోతే మీకు అసత్యమనే మహాపాపం తగులుకుంటుంది. స్వయంగా మీరు ఇక్కడికి విచ్చేసి నా నుండి జపఫలాన్ని యాచించారు, అది నేను మీకు అర్పించాను కనుక మీరు ఇప్పుడు సత్యం మీద నిలబడి నేను ఇచ్చిన జపఫలాన్ని స్వీకరించండి. అబద్ధం ఆడేవానికి ఈ లోకంలో సుఖం లేదు, పరలోకంలోనూ లేదు. అతడు తన పూర్వజులను కూడా తరింపచేయలేడు. ఇక రాబోయే తరాల వారిని ఎలా ఉద్ధరించగలుగుతాడు? సత్యం వలన పరలోకంలో జీవుని ఉద్ధారం జరిగినట్లుగా యజ్ఞ దాన నియమాలతో జరగదు. లోకులు ఇంతవరకు చేసిన తపస్సులు భవిష్యత్తులో చేయబోయేవి అన్నింటినీ వందల లక్షల సంఖ్యలో పోగు చేసినా కానీ వాని ప్రభావం సత్యాన్ని మించదని రుజువు అవుతుంది. సత్యం ఒక్కటే అవ్యయమైన బ్రహ్మ, సత్యమే అక్షయమైన తపస్సు, సత్యమే అవ్యయమైన యజ్ఞం, సత్యమే సనాతన వేదము. వేదాలలో సత్యమహిమయే గానం చేయబడింది. సత్యం వలననే ఉత్తమమైన ఫలం లభిస్తుంది. ధర్మం, ఇంద్రియ నిగ్రహం కూడా సత్యం వలననే సిద్ధిస్తాయి. సత్యం మీద ఆధారపడియే అన్నీ నిలిచి ఉన్నాయి. సత్యమే వేదము, వేదాంగములు, విద్య, విధి, వ్రతము, ఓంకార రూపము. సత్యము యొక్క ప్రభావం వలననే ప్రాణులు జన్మిస్తున్నాయి, వారికి సంతానం ప్రాప్తిస్తోంది. సత్యబలం వలననే గాలి వీస్తోంది, సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, అగ్ని మండుతోంది. స్వర్గం కూడా సత్యం మీదనే నిలిచి ఉంది. యజ్ఞం, తపస్సు, వేదం, శోభం, మంత్రం, సరస్వతి ఇవన్నీ సత్యము యొక్క స్వరూపాలే. ఒక్కోసారి ధర్మాన్ని సత్యాన్ని త్రాసులో ఉంచి తూచితే సత్యం వైపు ఉన్న పళ్ళెమే బరువుగా ఉందని నేను విన్నాను. ధర్మం ఉన్న చోటనే సత్యం ఉంటుంది, సత్యంతోనే అన్నీ వృద్ధి చెందుతాయి. కాబట్టి రాజా, మీరు కూడా సత్యం మీదనే దృఢంగా నిలబడండి, అసత్యంగా ప్రవర్తించకండి. నేను ఇచ్చిన జపఫలాన్ని మీరు స్వీకరించకపోతే ధర్మభ్రష్టులై లోకంలో దారి తెన్ను లేక తిరుగుతారు. ముందు ఇస్తానని మాట ఇచ్చి తరువాత ఇవ్వడానికి ఇష్టపడనివాడు ఈ ఇద్దరూ మిథ్యావాదులే. కాబట్టి మీరు నా మాట మీ మాటను కూడా మిథ్య చేయకండి అని వేడుకొన్నాడు. అప్పుడు రాజు, బ్రహ్మజ్ఞుడా, ప్రజారాకాశనం, యుద్ధం చేయడం అనేవి క్షత్రియుని కర్తవ్యాలు. క్షత్రియులను దాతలు అంటారు. ఈ స్థితిలో దీనికి విరుద్ధంగా నేను మీ నుండి దానం ఎలా తీసుకోగలను అని అడిగాడు. దానికి బ్రాహ్మణుడు, రాజా, దానం తీసుకోమని నేను మిమ్మల్ని ప్రార్థించలేదు. దానం చేయడానికి నేను మీ ఇంటికి రానూ లేదు. మీరే స్వయంగా ఇక్కడికి వచ్చి అడిగారు. ఇప్పుడు తీసుకోవడానికి ఎందుకు నిరాకరిస్తున్నారు అని ప్రశ్నించాడు.
అప్పుడు రాజు, విప్రోత్తమ, మీరు మీ జపం యొక్క ఉత్తమ ఫలాన్ని ఇవ్వడానికే నిశ్చయించుకుంటే ఇలా చేయండి. మన ఇద్దరి పుణ్యఫలాలు ఒక చోటకు చేర్చి ఇద్దరం కలిసి అనుభవిద్దాం. మీకు కర్మఫలాలు అనుభవించాలనే కోరిక లేకపోతే కలిసి ఉంటూ కర్మఫలం అనుభవించే అవసరం లేదు. అటువంటప్పుడు మీరు నా శుభకర్మల యొక్క సంపూర్ణ ఫలం స్వీకరించాలని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఇది మీరు నా మీద చూపే గొప్ప అనుగ్రహం అన్నాడు. దానికి బ్రాహ్మణుడు, రాజా, మీరు అడిగిన మీదటనే నేను ఇస్తానని మాట ఇచ్చిన దానిని మీరు తీసుకోండి. ఎందుకంటే అది మీరు నా వద్దకు తాకట్టు రూపంలో వచ్చింది. మీరు స్వీకరించకపోతే మిమ్మల్ని శపిస్తాను అన్నాడు. రాజు ఎవరి కార్యం ఈ రూపంగా పరిణమించిందో ఆ రాజుకు చీ కొట్టాలి. ఇప్పుడు నేను మీతో సమానంగా ఫలం అనుభవించడానికే ఈ దానం స్వీకరించాలి. ఇంతకుముందు ఎవరి ఎదుట ఏదీ తీసుకోవడానికి నేను చేయి చాపలేదు, కానీ నేడు అలా చేయవలసి వచ్చింది. మీరు నా తాకట్టు రూపం అనుకుంటున్న దానిని ఇవ్వండి అన్నాడు. బ్రాహ్మణుడు, రాజా, నేను గాయత్రీ జపం చేసి సంగ్రహించిన పుణ్యాన్నంతా మీరు తీసుకోండి అన్నాడు. రాజు, విప్రోత్తమ, నేను కూడా నా చేతిలోని సంకల్ప బలాన్ని తీసుకున్నాను. ఇప్పుడు మీరు కూడా నా దానాన్ని గ్రహించండి. అందువల్ల మనం కలిసిమెలిసి సమాన ఫలాన్ని అనుభవిద్దాం అన్నాడు. భీష్ముడు చెప్తున్నాడు. తదనంతరం ఆ బ్రాహ్మణుడు రాజు యొక్క పట్టుదలకు అంగీకరించాడు. అక్కడికి వచ్చిన ధర్ముని, యముని, కాలుని, మృత్యువును పూజించి వారందరికీ నమస్కరించాడు. రాజు యొక్క, బ్రాహ్మణుని యొక్క పై నిర్ణయాన్ని విని దేవరాజు ఇంద్రుడు కూడా చాలామంది దేవతలతో, లోకపాలులతో పాటు అక్కడికి వచ్చాడు. సాధ్యులు, విశ్వదేవులు, మరుద్గణం, నదులు, పర్వతాలు, సముద్రాలు, తీర్థాలు కూడా వచ్చాయి. తపము, వేదము, వేదాంతము, స్తోభము, సరస్వతి, నారదుడు, పర్వతుడు, విశ్వావసువు, హాహా హోహో పరివారంతో పాటు చిత్రసేనుడు, నాగులు, సిద్ధులు, మునులు, ప్రజాపతులు, అచింత్య స్వరూపుడైన విష్ణు భగవానుడు కూడా అక్కడ దర్శనమిచ్చారు. అప్పుడు ఆకాశంలో భేరీ మృదంగ వాద్యాలు మోగాయి. పూలవాన కురిసింది. తదనంతరం బ్రాహ్మణుడు, ఇక్ష్వాకు మహారాజు ఇద్దరూ ఒకేసారి తమ మనసులను అన్ని విషయాల నుంచి మరలించారు. ఒక క్రమ పద్ధతిలో మనసును జయించి దృష్టిని ఏకాగ్రం చేసి ప్రాణంతో పాటు మనసును మూర్ధంలో నిలిపి ఇద్దరూ సమాధిలో లీనమయ్యారు. ఆ సమయంలో వారి శరీరాలు కదలటం లేదు, మెదలడం లేదు. ఇద్దరూ జడుల వలె నిశ్చేష్టులై ఉన్నారు. ఇంతలో మహాత్ముడైన ఆ బ్రాహ్మణుని బ్రహ్మరంధ్రం భేదించుకొని జ్యోతిర్మయమైన ఒక ప్రకాశం వెలువడి తిన్నగా స్వర్గం వైపు వెళ్ళింది. ఇక 4 వైపులా మిక్కిలి గట్టిగా కోలాహలం చెలరేగింది. అందరూ ఆ దివ్య ప్రకాశాన్ని స్తుతించసాగారు. ఆ మహా తేజస్సు తాను ఉన్నంత మేరకు సమానంగా పొడవైన వృషాకృతిని ధరించి బ్రహ్మదేవుని వద్దకు చేరుకోగానే అతడు లేచి ముందుకు వచ్చి స్వాగతించాడు. మధురంగా, బ్రాహ్మణదేవ, యోగులకు లభించే ఫలం జపం చేసేవారికి కూడా లభిస్తుంది. కానీ జపం చేసేవారికి యోగుల కంటే కూడా ఉత్తమ ఫలం ప్రాప్తిస్తుంది. కాబట్టి ఇప్పుడు నీవు నాలో నివసించు అన్నాడు. ఆజ్ఞ తలదాల్చి ఆ బ్రాహ్మణ తేజస్సు బ్రహ్మ యొక్క ముఖంలో ప్రవేశించింది. అదే రీతిగా ఇక్ష్వాకు మహారాజు కూడా బ్రహ్మదేవునిలో లీనమయ్యాడు. అప్పుడు దేవతలందరూ బ్రహ్మదేవునికి ప్రణమిల్లి, దేవా, మీరు లేచి వచ్చి ఆ బ్రాహ్మణునికి స్వాగతం ఇచ్చారు. దానివల్ల జపం చేసిన వారికి యోగుల కంటే కూడా ఉత్తమమైన ఫలం లభిస్తుందని తెలుస్తోంది. ఈ బ్రాహ్మణునికి సద్గతి కలిగించడానికే మీరు ఈ ప్రయత్నమంతా చేశారు. మేమంతా కూడా దానిని చూడడానికి ఇక్కడికి వచ్చాము. బ్రాహ్మణుని, రాజును ఇద్దరిని ఒక్కలాగే ఆదరించి సమాన ఫలం అనుభవించేలా చేశారు. నేడు జపానికి కలిగే మహాఫలాన్ని మా కన్నులతో మేమే వీక్షించాము అన్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు, జపఫలం ఇలానే ఉంటుంది. మహాస్మృతి, అనుస్మృతి, పారాయణ చేసేవారికి
యోగానురక్తులైన వారికి కూడా శరీరం విడిచాక ఇలాగే ఉత్తమగతి కలుగుతుంది. మంచిది, ఇక మీరు మీ మీ స్థానాలకు వెళ్ళండి అన్నాడు. ఇలా అని బ్రహ్మదేవుడు అక్కడే అంతర్ధానమయ్యాడు. అతని ఆజ్ఞ పొంది దేవతలు కూడా తమ తమ ధామాలకు వెళ్ళారు. ఇతర మహాత్ములు కూడా ధర్ముని సత్కరించి ప్రసన్నంగా అతని వెనకే వెళ్ళారు. యుధిష్ఠిరా, జపం చేసిన వారికి ఇదే ఫలం లభిస్తుంది. అతని గతి ఇలాగే ఉంటుంది. ఇవన్నీ నేను విన్నవి విన్నట్లుగా నీకు చెప్పాను అని చెప్పాడు భీష్ముల వారు యుధిష్ఠిరునికి. వచ్చే మంగళవారం ఇదే సమయానికి ఇంద్ర నముచి సంవాదము కాలమహిమ మన మోహనవాణి ద్వారా విందాం. శ్రీకృష్ణ పరమాత్మ కృప సర్వదా అందరూ పొందాలని కోరుకుంటున్నాం. ధన్యవాదములు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.